హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. బిజినెస్ మీట్ గురించి మీరు వినే ఉంటారు. ఎస్పెషల్లీ రిచ్ పీపుల్ ఏంటంటే రెగ్యులర్గా ఇలా బిజినెస్ మీట్స్ ద్వారానే వాళ్ళ బిజినెస్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, బిజినెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో మనందరికి తెలుసు, నెట్వర్క్ ఈజ్ ద నెట్వర్క్ అనేటువంటిది. సో ఎంతసేపు మనం రిలేటివ్స్, నోన్ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీదనే డిపెండ్ అనేది కన్సిడర్ చేస్తే మన బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవ్వదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకే, బట్ అలాంటప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి మార్గం అంటే మనము బిజినెస్ నెట్వర్క్స్ అనేటువంటిది కన్సిడర్ చేయటం. ఓకే, అందుకని ఏంటంటే అట్లీస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, లేదా అంతకంటే తక్కువ కేటగిరీ ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ బిజినెస్ మీట్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉన్నాము. అది మ్యాక్సిమం May 15th నుంచి 20 ఈ మధ్య డేట్స్లో ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ బెంగళూరు పీపుల్కి. సో గ్రాడ్యువల్గా డిఫరెంట్ సిటీస్కి కూడా మనం ఇంక్రీజ్ చేద్దాము. బట్ మీరు వేరే బిజినెస్ నెట్వర్క్స్ కనుక చూసి ఉంటే అందులో మెంబర్షిప్ అని చెప్పేసి డిఫరెంట్ ఛార్జెస్ అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో మనము మన బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి, ఓకే, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళని కూడా సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మెంబర్షిప్ లేదా అడిషనల్ ఛార్జెస్, రెన్యువల్ ఫీజెస్ ఇలాంటివన్నీ ఏం లేకుండా జస్ట్ మనకి ఈవెంట్కి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ మాత్రమే మనము ఛార్జ్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఏంటంటే లంచ్కి, వెన్యూకి, వీటికి. సో టోటల్గా 850 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలని, వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ బిజినెస్ని అదేవిధంగా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనము ప్రతి బిజినెస్కి ఒక కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. ప్రతి కేటగిరీలో కూడా ఒక్కొక్క పర్సన్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే సపోజ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మల్టిపుల్ పీపుల్ని అక్కడ ఇన్వాల్వ్ చేయం, ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే ఉంటారు. ఓకే, సో ఈవెన్ ఇన్సూరెన్స్లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఆ కేటగిరీస్ ఎలా ఏంటి అనేటువంటిది మేము కన్సిడర్ చేసి చూసుకుంటాం ఎలా అనేటువంటిది. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక 3 minutes మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది దొరుకుతుంది. ఈవెన్ మేము స్పాన్సర్షిప్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాము. సో ఇన్ కేస్ అది కనుక సక్సెస్ అయితే మీ అమౌంట్ అనేటువంటిది మీకు రిఫండ్ చేసేస్తాం. సో ఇది ఎన్రోల్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి May 10th అండి. ఓకే, సో దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.